అందరికీ నమస్కారములు. నా పేరు జాస్మిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు నా నమస్కారములు. భగవద్గీత 2వ అధ్యాయం 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్యయుపపద్యతే శూద్రం హృదయ దౌర్బల్యం తత్వోతిష్ట పరంతప. తాత్పర్యం: ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రమో దగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవిక. భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. అచోచానన్వచోచస్వం ప్రజ్ఞా వాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నానుచోచంతి పండితః. తాత్పర్యం: దేనికోసం దుఃఖించకూడదు, దానికోసం దుఃఖించి పైపచ్చి పెద్ద అరిందలా మాట్లాడతావేమిటి? సజీవుల గురించి కానీ మిగతా జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా. భగవద్గీత 2వ అధ్యాయం 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యపు నచోచయతి మారుతః. తాత్పర్యం: ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రకాష్ నంద గురువుకి థ్యాంక్ యూ.